ఇక్కడ యాంటీ డ్రోన్ సిస్టమ్. ఇక్కడ భార్గవాస్త్ర పేరు ఎందుకు పెట్టారంటే మనకి మహాభారతంలో ఒక కథ ఉంది. కర్ణుడికి పరశురాముడు ఈ భార్గవాస్త్రాన్ని ఇచ్చారంట. ముఖ్యంగా కర్ణుడు అనుకున్నాడు దీన్ని వాడాలి ఎవరిపైన అంటే అర్జునుడి పైన వాడాలని దాచిపెట్టుకున్నాడు. అయితే చాలామంది పాండవుల సైన్యం మీద ఈ భార్గవాస్త్రాన్ని కర్ణుడు వాడేశాడంట. చాలామంది పాండవుల సైన్యాన్ని ఒకటేసారి చంపడానికి. ఈ భార్గవాస్త్రంలో ప్రత్యేకత ఏంటంటే ఒక్క వెపన్ వదిలితే, ఒక్క యారో వదిలితే 10 లక్షల యారోస్ బయటకు వస్తాయంట. అంటే చాలా ప్రొజెక్టైల్స్ బయటకు వస్తాయి అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనం తయారు చేసిన ఈ భార్గవాస్త్రాలు, ఇప్పుడు సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేసిన ఈ భార్గవాస్త్ర కూడా ఇది యాంటీ డ్రోన్ సిస్టమ్. కొన్ని గుంపుగా కొన్ని వందల వేల డ్రోన్స్ వచ్చినా ఒకటేసారి ఆ డ్రోన్స్ అన్నింటినీ ఇది నిర్వీర్యం చేయగలదు. ఇదే దీని టెక్నిక్ అనమాట. అంటే శత్రువులు ఎన్ని వచ్చినా సరే ఒకటేసారి ఈ సిస్టమ్ మొత్తం వెళ్ళి దాన్ని నిర్వీర్యం చేయగలదు అనమాట. ఇలాంటి టైంలో ముఖ్యంగా మనం చూసాం భారతదేశానికి చుట్టుపక్కల యుద్ధాలు రావటం, టెన్షన్స్ రావటం, బార్డర్ థ్రెట్స్ రావటం, ఇలాంటి టైంలో ఈ భార్గవాస్త్రం అనేది మనకు ఒక పెద్ద అస్త్రం లాంటిది. మన వెపన్ సిస్టంలో ఇది కలికితురాయి అని చెప్పొచ్చు.